ఒరిజినల్లో కథ ఇలా ఉండదు. ఒకసారి హీరో కారులో వెడుతుంటే రోడ్డు మీద నడుస్తూ హీరోయిన్ అతని కంటపడింది. ఆమె తప్పించుకుని పారిపోబోయింది, కానీ ఇతను వెంటాడాడు. అతను నిలదీస్తే ఆమె తన కథ చెప్పింది. అన్నగారు ఆస్తి మొత్తం కైవసం చేసుకోవాలని ఆమె పాలలో మత్తుమందు కలిపి పెళ్లి చేసేశాడు. ఆమె మర్నాడు ఇదేమిటని నిలదీస్తే ఆమె భర్తకు ఆమె ప్రేమగాథ చెప్పేశాడు. ఇక అప్పటి నుంచి ఆ భర్తకు ఆమె మీద అనుమానం. దీనికి తోడు అతని యజమానికి ఆమెపై కన్నుపడింది. బర్త్డే పార్టీలో ఆమెను రేప్ చేయబోయాడు. కానీ ఇంతలో ఆమె భర్త రాగా ఆమెయే తనని సెడ్యూస్ చేయబోయిందని నాటకం ఆడాడు. భర్త అది నమ్మాడు. आलोक की तरक्की के लिए सब जरूरी नहीं है। मैं इस तरीके का आदमी नहीं हूँ। पर गॉड से बेव असल। आलोक, ये कभी ना झूठ बोलता है। मुझे इससे बचा लीजिए। लड़का है या लड़की? భర్తపై హింస భరించలేక హీరోయిన్ ఇంట్లోంచి బయటికి వచ్చేసి అతని వల్ల కలిగిన బిడ్డను పెంచుకుంటూ ఉంది. తన వలన హీరోయిన్ వైవాహిక జీవితం భగ్నమైందని తెలుసుకున్న హీరో ఆ బిడ్డని తను పెంచుకుంటానన్నాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ठीक है, इस मामले में मैं तुमसे फिर कभी बात करूंगा। इस वक्त मुझे एक बहुत ही जरूरी काम निपटाना है। और न जाने कितनी मासूम लड़कियों को और बर्बाद करोगे। భర్త యజమాని హీరోయిన్ వదలలేదు. వెంటాడి రేప్ చేయబోయాడు. ఆమె ఇతన్ని చంపేసింది. బిడ్డను హీరోకి అప్పగించేసి వెళ్లి పోలీసులకు లొంగిపోయింది. ఆమెకు 5 సంవత్సరాల శిక్ష పడింది. महज 5 साल कैद बामशक्कत की सजा सुनाती है। आई एम सॉरी मिस्टर राम। పిల్ల పెంపకమంతా హీరోయే చూసుకున్నాడు. ఆ పాప వెళ్లే స్కూల్ బస్సు డ్రైవరు వేరెవరో కాదు, ఈమె తండ్రి. అతను ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నాడు. అది తెచ్చిచ్చిన పాప దానిలో అతను పెట్టుకున్న భార్య ఫోటో చూసింది. ఆ తర్వాత జైల్లో ఒక కల్చరల్ ప్రోగ్రాం ఇస్తూ అక్కడ హీరోయిన్ని చూసింది. ఆమె ఏదో నేరం చేసే ఉంటుందని అనుకుని ఆమెని నిందించింది. జైల్లోంచి విడుదలయ్యాక హీరోయిన్ తన కూతుర్ని కలవడానికి ఇది అడ్డుపడింది. ఆమె వద్దకు వెళ్ళి, నీ తల్లే ఇలా చేసి ఉంటే అంతే, మా అమ్మ పోయింది, చాలా మంచిది, తన గురించి ఇలా అంటావా, నీ మొహం చూడపో అంది పాప. ఇక హీరోయిన్ ఆస్తిపాస్తులు హీరోకి అప్పగించి ఎక్కడికో వెళ్ళిపోయి టైలరింగ్ పని చేసుకుంటూ బతకసాగింది. ఆమె కర్మానికి ఆమె అన్నగారు తగులుకున్నాడు. అతను ఆస్తంతా పోగొట్టుకుని ఆమె పంచం చేరాడు. నువ్వే తల్లివన్న అసలు విషయం పాపకి చెప్పేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తూ హీరోయిన్ దగ్గర అతను డబ్బు గుంజుతున్నాడు. తెలుగులో కూడా విలన్ హీరోయిన్ పంచన చేరాడు. అది ఒక పన్నాగంతో. అది తావలేదు. ఆ రాముడు పనిని కుట్రలో పడింది. ఒరే రామయ్య, నా చెల్లెను లేపుపోయి నీ దగ్గర పెట్టుకున్న కాక ఏమీ తెలియనట్టు ఇక్కడికి వచ్చి నన్ను అడిగి అవమానించి కొట్టావు కదా. అయితే ఇదంతా కావాలనే చేశాడు బాబు. అవునరా, అవును. ఆనాడు వాడు నన్ను 10 మందిలో అవమానిస్తే ఈనాడు వాడిని నేను 1,00,000 మందిలో అవమానిస్తాను. ఈ పనిభూషణ తనకేమిటో చూపిస్తాను. వచ్చి హీరో పెంపుడు తల్లి శరణు కోరాడు. ఆస్తంతా పోయిందని, ఆశ్రయం ఇవ్వమని అడిగాడు. ఆవిడ హీరోని ఒప్పించింది. ఇక్కడ ఇంకొక సైడ్ విలన్ కూడా తయారయ్యాడు. అతను సినిమాల్లో హీరో కొలీగైన ప్రభాకర్ రెడ్డి. హీరోయిన్ని అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామనే ఆమె అన్న అనుకున్నాడు. కానీ ఆమె ఇంట్లోంచి పారిపోయి హీరో వద్దకి చేరడంతో ఇతని గుండె భగ్గుమంది. ఇద్దరు విలన్లు కలిసి చేతులు కలిపారు. వీళ్ళిద్దరూ కలిసి హీరోయిన్ భారతిని ముగ్గులోకి లాగారు. హీరోయిన్ని ప్రభాకర్ రెడ్డికి దగ్గర చేస్తే తను హీరోని పెళ్లాడవచ్చని భారతి వ్యూహం. 10 మందిలో నన్ను అల్లరి చేసి అవమానపరిచి వచ్చాడు. అవమానం నీకే కాదు భూషణ్, నాకు కూడా. ఇదంతా హీరోగాడు కావాలనే చేస్తున్నాడని నాకు మొదటి నుంచి తెలుసు. ఏం కావాలని చేసినా వాడు అనుకున్నది జరగనిస్తే ఈ పనిభూషణం పుట్టిన దేనికి, ఇక్కడికి రావటం దేనికి? ఏం చేసినా చివరకు ఆ రాము మాధుర్నే చేసుకుంటాడని లోకానికే కాదు, మా అమ్మకు కూడా తెలుసు. మరి అలా ఒక పక్క మాధుర్ని పెళ్లి చేసుకోబోతూ మరో పక్క నా చెల్లెల్ని చేరదీశాడంటే అర్థం ఏంటత్తయ్యా? మోసం చేయటమేగా. వాడి గారడీలో పడి నా చెల్లెల బతుకు అన్యాయం కాకుండా కాపాడడానికేనత్తయ్యా నేను ఇక్కడికి వచ్చింది.
ఏమిటో బాబు, మీరు చెప్పేదంతా నాకు అయోమయంగా ఉంది. గొప్ప పాయింట్ పట్టా భూషణ్. ఒరిజినల్లో సినిమా స్పాన్ ఎక్కువ. హీరో మధ్య వయసుకు వచ్చే వరకు నడుస్తుంది. కాలం దొర్లుతూ పోయి 12 ఏళ్లయింది. తన వంటి అనాథల కోసం ఏదైనా ఏర్పాటు చేయాలని హీరో తన వర్క్ పెంచుకుంటూ పోయి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. పాప పెరిగి పెద్దదైంది. హీరోకి సెక్రటరీగా పనిచేస్తున్న కుర్రాన్ని ప్రేమించింది. सारी जायदाद, जमीन, हवेली वगैरह वगैरह सब कुछ बेकार पड़ा हुआ है, न तुम्हारे काम आ रहा है। ఈతల హీరోయిన్ అన్న ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. పల్లెటూళ్ళలో ఆస్తంతా తన పేర రాయకపోతే పాపకు తన విషయం చెప్పేస్తానని. और मैं बर्दाश्त करती रही, उसे नहीं सुलझ सकती। देखो दादा, मैं कागजात लाते हो या नहीं? అప్పుడు హీరోయిన్ హీరో వద్దకు వచ్చి తన ఆస్తి డాక్యుమెంట్లు వెనక్కి ఇమ్మనమని అడిగింది. కారణం చెప్పలేదు. धन्यवाद धन्यवाद, मैं जानता था मेरी Shut up. పట్టుకుని వచ్చి అన్నగారికి ఇచ్చి పొమ్మంది. హీరో అడ్డుపడబోతే వద్దంది. भागो यहाँ से। दादा, तुमने इस कुत्ते को जाने दिया जिसने तुम्हारे साथ इतने जुल्म की? हाँ राम। ఇది అసలు కథ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.